మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనం మనం ఒకసారి చూద్దామా. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. ఆ, నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడించబడిన చూడండి, నానా విధముల రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత యోహాను సువార్త 9:1-7 వరకు చూస్తే మనం సేమ్ దీనికి సంబంధించినటువంటి మరి సమాచారం అక్కడ కూడా చూస్తాం. మనం ఎంతో మందిని స్వస్థపరచాడు, ఎంతో మందిని బాగు చేస్తాడు, భయంకరమైనటువంటి దయ్యాలు కూడా వదిలిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనం ఎలా జీవిస్తాము అంటే, ఈరోజు నీ దగ్గర డబ్బు లేదు, ఈరోజు నీ దగ్గర ఆరోగ్యం లేదు, ఈరోజు నీ దగ్గర సంతోషం లేదు, ఈరోజు నీ దగ్గర సమాధానం లేదు, ఈరోజు నీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అయితే దేవుని మాటను వినగలిగితే, దేవుని వాక్యము కనుక నువ్వు వినగలిగితే, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించే జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు. బ్రదర్, నేను జీవించలేకపోతున్నాను అంటే నువ్వు ఆ వాక్యాన్నే వినలేదు సరిగా. ఇక నువ్వు ఎట్లా జీవిస్తావు? నువ్వు నీలో ఆ స్పిరిట్ లేదు కదా. దేవుని ఆత్మ నీ లోపట లేదు. దేవుని ఆత్మ నీ లోపట లేదు. ఎవరి ఆత్మ ఉంది? సాతాను ఆత్మ నీ లోపట ఉంది. అందుకనే నీ పరిస్థితిని మార్చుకో, నీ పాపాన్ని విడిచిపెట్టవు, నీ యొక్క అతిక్రమంలో మానవు కదా. దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి, దేవుడు అభిషేకించిన వ్యక్తి వాక్యాన్ని మనకు బోధిస్తున్నారు అంటే ఆ వాక్యము ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర. దేవుడు ఆ అభిషేకము వారికి ఇచ్చాడు. అంటే వాళ్ళ దగ్గర ఆ అభిషేకము లేదు, దేవుని అభిషేకం ద్వారా వారు బోధిస్తున్నారు. ఎందుకు అంత రెస్పెక్ట్ ఇవ్వాలి నేను అంటే, నేను వారిలో ఉన్న దేవుని వాక్యానికి నేను విలువనిస్తున్నాను, ఆ మనిషికి కాదు. వారు ఆ దేవుణ్ణి వారు బోధిస్తున్నారు కాబట్టి ఆ వ్యక్తిని కూడా నేను గౌరవిస్తాను. కానీ ఈరోజు మనము వాక్యం అంటేనే మనకు తెలియదు, వాక్యం విలువ మనకు తెలియదు, ఆ వ్యక్తి విలువ తర్వాత ఆ వాక్యం విలువ మనకు తెలియదు, ఆ వాక్యం మన చేతికి ఎట్లా వచ్చిందో తెలియదు. అందుకే దేవుడు కొంతమందిని ఎన్నుకుంటాడంట. చివరికి పరలోకాన్ని వెళ్ళేది కొంతమందే, మిగతా వారందరూ కూడా విడబడతారంట. ఎందుకో తెలుసా? అవకాశవాదులు. ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఎట్లాగైనా పైకి రావాలని ముందుని తొక్కుంటూ వెళ్ళిపోతారు. వాని గురించి అబద్ధాలు చెప్పుకుంటూ, వాని గురించి లేనిపోని చెప్పుకుంటూ, వాడిని తొక్కుంటూ ముందుకు వెళ్ళిపోతారు. కానీ ఎక్కడో ఒక దగ్గర నేను పట్టుకుంటాడు, నిన్ను తొక్కితే నువ్వు బయటికి కూడా రాలేవు. హల్లెలూయ. దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన తలాంతులు నేను చెప్తున్నానమ్మా, ఈ తలాంతులు నీకు ఎందుకు ఇచ్చాడు తెలుసా? దేవుని మహింపరచడానికి, దేవుని ఘనపరచడానికి. ఉద్యోగం ఎందుకు ఇచ్చాడు తెలుసా అమ్మా దేవుడు? ఈరోజు చాలామంది చెప్పుకుంటారు, నేను దేవునికి అది చేశాను, ఇది చేశాను, నేను అది ఇచ్చాను, ఇది ఇచ్చాను. ఎవరు ఇచ్చారు? దేవుడు నీకు ఇవ్వకపోతే నువ్వు ఎక్కడి నుంచి ఇస్తావు దేవునికి కదా? అంతేనా? దేవునికి నువ్వు ఈరోజు ₹1 ఇస్తే నువ్వు 10 మందికి చెప్పుకునే పరిస్థితి. ఎందుకంటే ఐఎమ్ గ్రేట్, నేను చేశాను, నేను ఇచ్చాను అంటే ఆ క్రెడిట్ నాకు రావాలి, ఆ క్రెడిట్ నేను పొందాలి. అంటే ఇది నువ్వు ఆశపడుతున్నావు, కానీ రివార్డ్ మట్టుకు నువ్వు ఆశించట్లేదు కదా. రివార్డ్, దేవుడిచ్చే రివార్డ్ కావాలి. ఈరోజు నువ్వు దేవుని దగ్గర నుంచి రివార్డ్ కోరుకోవాలా? దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. చూడండి, యేసుక్రీస్తు ఎలాంటి అధికారం కలిగి ఉన్నాడంటే, ఆయన రోగులను స్వస్థపరిచే అధికారం, దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం కదా, శాపాన్ని క్షమించే అధికారం ఆయనకుంది. అయితే ఈరోజు మనము క్రీస్తుని కనుక మనము మన జీవితంలోనికి తీసుకోగలిగితే, నేను చెప్తున్నాను 100% ఇక్కడ ఆయనను హృదయంలోనికి ఎవరు తీసుకోలేదు. తీసుకుంటే మీ లైఫ్ వేరేలాగా ఉంటుంది కదా. క్రీస్తులాగానే ఉన్నాడు
క్రీస్తులాగా ఎవరైతే మరి బ్రతికారు ఈ లోకంలో, వారు చనిపోయారు, హతసాక్షులైనారు. ఆ సమయంలో ఎవరెవరికి సువార్త ప్రకటించబడాలి, వారికి అందరికీ సువార్త ప్రకటించబడింది. ఆ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితాలు మరి బాగుపడ్డాయి, వారి కుటుంబాలు బాగుపడ్డారు. వారి జీవితంలో క్రీస్తును వారు తెలుసుకున్న తర్వాత చూడండి, ఆ మాటలు వారి జీవితాలను మార్చివేశారు, నూతన జీవితాన్ని వారు పొందారు చాలామంది. ఈరోజు మనం కూడా మన జీవితాన్ని మన కోసం కాకుండా దేవుని కొరకు మనం జీవిస్తే కనుక నిజంగా నీ జీవితాన్ని దేవుడు ఉన్నతమైన స్థితిలోని తీసుకొని వెళ్తాడు. దేవుని వాక్యము ద్వారా మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి. ఎవ్రీ సండే దేవుని వాక్యము ద్వారా నూతన జీవితాన్ని మనము ప్రారంభించాలి. ఇంతకాలం జరిగిపోయిందండి. ఇంతకాలం మనం బ్రతికిన మన జీవితం అంతా కూడా అయిపోయింది. ఇంకా రేపు దేవుడు పిలిస్తే దేవుని దగ్గర పోవడానికి సిద్ధంగా ఉండాల. ఇప్పుడు కూడా పగలతోటి, ఇప్పుడు కూడా కక్షలతోటి, ఇప్పుడు కూడా చూపిస్తాను నీకు, చేస్తాను అన్న మాటలు మన దగ్గర వద్దు. మనకు కావాల్సింది తెలుసా? దేవుని కోసం మనం బ్రతకాల. మనం చూపించేది ఏదైనా ఉంటే దేవునికి చూపించాలి. ఎవరికి చూపించాలి? నీ హృదయాన్ని, నీ జీవితాన్ని చూపలేదు. దేవా, నా జీవితం ఇట్లుంది, నేను ఈ విధంగా జీవించాను కదా. నేను ఈరోజు చెప్తున్నాను, క్రీస్తు అలాంటి క్యారెక్టర్ని కలిగి లేడు కదా. ఆ క్యారెక్టర్ క్రీస్తులో లేదు. ఇది ఎవరిది? అపవాది, సాతానుకు సంబంధించింది. కాబట్టి మన లోపల అది ఉండడానికి వీల్లేదు. దాన్ని మనం తీసేయాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యముతో నింపబడాలి మనం. హల్లెలూయా.